పలు ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కల జీవితం చాలా బాధాకరం. వాటికి తినడానికి తిండుండదు, ఉండడానికి చోటు ఉండదు. వాటిని పట్టించుకునేవారు లేకపోగా వాటిని దుర్మార్గంగా కొట్టి చంపుతారు కొందరేమో విషం పెట్టి చంపేస్తారు. వీధి కుక్కలను ఇలా దారుణంగా హింసిస్తున్న మన సమాజంలో కొందరు మానవతావాదులు కూడా ఉన్నారు. మన దేశంలోనే ఓ గ్రామంలోని కుక్కలకు కోట్ల రూపాయల ఆస్తి ఉంది. గుజరాత్లోని బనాస్ కాంఠా జిల్లా పాలన్పూర్ తాలూకా కుశాకల్ గ్రామ ప్రజలు వీధి కుక్కల కోసం ఏకంగా 20 బీఘాల భూమిని కేటాయించారు. ఎకరంలో 3వ వంతైన 1 బీఘా భూమి విలువ అక్కడ సుమారు 25 లక్షల రూపాయలు. అంటే మొత్తం భూమి విలువ దాదాపు 5 కోట్ల రూపాయలు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని శునకాల కోసమే ఖర్చు చేస్తూ ఏడాది పొడవునా వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు. గ్రామంలో సుమారు 600 ఇళ్లు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు వ్యవసాయం, పశుపోషణ మీద ఆధారపడినవే. నవాబుల ఏలుబడిలో వ్యవసాయం కోసం గ్రామస్తులకు ఇచ్చిన భూమిని కాలక్రమేణా వీధి కుక్కలకు కేటాయించారు. భూమిని అందరూ కలిసి సాగు చేస్తారు. పండిన పంట మొత్తం కుక్కల కోసమే పక్కన పెడతారు. పండుగల సమయంలో శునకాలకు మిఠాయిలు, ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కుక్కల ఆహారం తయారీకి గ్రామస్తులు పెద్ద పెద్ద పాత్రలను కొనుగోలు చేశారు. ఈ సంప్రదాయం తమ పూర్వీకుల కాలం నుంచి వస్తోందని కుశాకల్ గ్రామస్తుడు ప్రకాష్ చౌదరి తెలిపారు. కుక్కల కోసం రోజు 10 కిలోల పిండితో రొట్టెలు చేస్తామని ఆయన చెప్పారు.